హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మా ఊర్లో స్పెషల్ వచ్చేసి టుమారో మార్నింగ్ కొల్లాపురం పరస ఉంది. సో, 2 డేస్ అయితే జరుగుతది. మేమైతే అంతా నైటే క్లీన్ చేసుకొని ముగ్గులైతే వేస్తున్నాము. చూడండి ముగ్గు మా అక్క వేసింది. కలర్ అయితే వేస్తున్నాము. నాకైతే అసలు ముగ్గులైతే రావు. ఏదో చిన్న చిన్న ముగ్గులైతే అలా మేనేజ్ చేస్తా. ఎప్పుడైనా ఇంటి ముందర వేస్తా ఉంటాను. ఈ ముగ్గైతే మా అక్క వేసింది. వాళ్ళ అమ్మ నేర్పించిందంట. సో, వాళ్ళ అమ్మ గుర్తు కోసం ఈ ముగ్గు వేసింది. చాలా బాగుంది కదా! కలర్ అయితే చూడండి బాగా సెట్ అయిపోయింది. మా పాప సాయి వర్షిని అయితే వీడియో తీయరా అంటే ఇలా వీడియో అయితే తీసింది. చాలా బాగా తీసింది. పక్కనే చూడండి మా పెద్దమ్మ గాని ముగ్గు అయితే వేస్తుంది. మా పెద్దమ్మ ముగ్గులైతే సూపర్ ఏస్తది. ఇక ఫాస్ట్‌గా అయితే కలర్ వేసేస్తున్నాము. సో, ఫైనల్లీ మా ముగ్గు అయితే ఇలా ఉంది. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా! నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్‌కి జ్యోతులైతే రెడీ అవ్వాలి. సో, అందుకే మేము ఇప్పుడే రెడీ చేసుకుంటున్నాము. సో, ఇదొచ్చేసి టెంకాయ చెట్టులో ఉండే పట్ట దాన్ని చీల్చి ఇలా దబ్బలుగా రెడీ చేసుకుంటున్నాము. చూడండి. దానికైతే పసుపంతా ఇలా రాసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం పెట్టుకొని ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సో, తను మా ఆడపడుచు హరిత అని అన్నీ కరెక్ట్‌గా సైజ్ ఒకే లెవెల్‌లో అన్నీ కట్ చేసి పెడుతూ ఉంది. మా కన్నయ్య అయితే డబ్బలన్నీ తీసుకొని ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. వానికైతే ఆల్రెడీ 1 ట్రిప్ నిద్ర అయిపోయింది. సో, ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాడు. పాప అయితే హాయిగా నిద్రపోతాంది. సో, అందుకే ఇలా పనులైతే జరిగిపోతున్నాయి. మా అత్తమ్మ అయితే పూలన్నీ చుట్టేస్తూ ఉంది. కన్నయ్యకైతే అస్సలు నిద్ర రాలేదు. ఆ డబ్బాలు తీసుకొని మమ్మీ అట్లా చేసినా, ఇట్లా చేసినా అని చెప్తూ ఉన్నాడు. చూడండి. ఈ పూలైతే సుగంధ్రాల పూలు ప్లస్ అవి రోజ్. సో, 2 కలిపి ఇలా దబ్బకి టైట్‌గా చుట్టేయడమే. నేను చిన్నప్పుడైతే మా ఊర్లో మా మమ్మీ వాళ్ళు గన్నేరు పూలతో అయితే చేసేవాళ్ళు. ఈ సుగంధ్రాల పూలతో గాని బాగా లుక్‌గా కనిపిస్తది. సో, మనమైతే ఫస్ట్ అయితే రోజ్ పెడతాము. నెక్స్ట్ సుగంధ్రాల పూలు. సో, అట్లా స్టెప్ బై స్టెప్ పెడతాము. సో, కాంబినేషన్ అయితే సూపర్‌గా కనిపిస్తది. రెడ్ అండ్ వైట్ కాంబినేషను. నెక్స్ట్ వచ్చేసి అలా చుడుతూ ఉంది. నెక్స్ట్ చూడండి మా హరితకైతే ఫుల్ పని పెట్టినాము. నెక్స్ట్ అయితే ఇక అందరూ ఇలా సరదాగా కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా పనులైతే చేసుకుంటున్నాము. పండగంటేనే ఒక హ్యాపీ కదా! అందరూ ఇలా కూర్చొని సరదాగా ఒకరిపైన ఒకరు సెటర్‌లేసుకొని, నవ్వుకొని పనులైతే అలా చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ అయితే ఇక నేను కూర్చొని చూడండి ఆ దబ్బలన్నీ తీసుకొని దబ్బలకైతే పసుపంతా ఇలా పూస్తూ ఉన్నాను. పూసేసి కొంసేపు ఒక 5 మినిట్స్ అట్లా డ్రై చేయాలి. తర్వాత మనం ఆ ఫ్లవర్స్ అన్నీ నీట్‌గా పెట్టుకోవచ్చు. సో, చూడండి కొంచెం తిక్కగా అలా పూస్తే మనకి బాగా కనిపిస్తది. నేనైతే అన్నీ పూసేసి అలా పెట్టేస్తాను. మా అత్తమ్మ, మా అక్క అందరూ పూలైతే చుట్టేస్తన్నారు. మా అన్నయ్య చూడండి అల్లరంటే అల్లరి చేస్తన్నాడు. ఇక చూడండి మా అక్క అంతలోపే ఒకటి ఫినిష్ చేసింది. ఎంత బాగుంది చూడండి. చాలా బాగా కనిపిస్తుంది కదా! ఇలా అయితే చుట్టేయడమే. నెక్స్ట్ అయితే ఇక మా అన్నయ్య చూడండి ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వాళ్ళ అత్తమ్మ పైన విసురుతూ పూలమ్మే పిల్ల అని సాంగ్ అయితే పాడుతున్నాడు. అందరూ అయితే నవ్వుతన్నారు. సో, నెక్స్ట్ అందరిని కొడతా అన్నాడు. మనకైతే అస్సలు నిద్ర రాలేదు. టైం చూస్తే 1:00 అయింది. అన్నీ పీకేస్తూ కూర్చోయినాడు. వాళ్ళ అవ్వ అయితే 2 దెబ్బలకైతే పూలైతే చుట్టింది. సో, దాన్నైతే అన్నీ పీకేసినాడు. వాళ్ళ అవ్వకి ఇంకా విసుగొచ్చేసి నేను చేయను పోరా అని కూర్చొనేసింది. చూడండి ఊరికే ఉంటాడేమో అస్సలు ఊరికే ఉండడు. వానిదే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. అట్లా సో, ఎవరికీ నిద్ర రాలేదు. మా అత్తమ్మ గాని చుడుతూ ఉంది. సో, నేనైతే ఒకటి ఫినిష్ చేసినాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మా హరిత కనకాంబరాలు గాని మిక్స్ వేసి ఇట్లా చుడుతూ ఉంది. అది కానీ బాగా కనిపిస్తది. సో, చూడండి ఇలా గాని ట్రై చేయొచ్చు. మధ్యలో ఇలా పెడితే బాగుంటది. సో, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటది. బావుంటది. సో, నేనైతే ఫినిష్ చేసిన. నెక్స్ట్ అయితే ఇంకొక దబ్బ తీసుకొని పూలైతే చుడుతూ ఉన్నాను చూడండి. చుడితే బాగా కనిపిస్తది. కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్. సో, మనమైతే కొంచెం ఓపికగా కూర్చొని అలా మాట్లాడుకుంటూ చుడితే ఫైనల్ లుక్ అయితే సూపర్ ఉంటది. మా కన్నయ్య అయితే అస్సలు 1 సెకండ్ కూడా ఊరికే ఉండడు. చూడండి ఆ దబ్బలు తీసుకొని అన్నీ పీకేస్తన్నాడు మళ్ళీ. నెక్స్ట్ అయితే ఇక పూలైతే చుడతన్నాము. అంతలోపే మా పాప అయితే లేసింది. చూడండి నన్ను తొంగి చూస్తాంది. ఓకేలే ఇంకా మా అత్త ఆడిపిస్తూ ఉందని నేనైతే పూలైతే చుడుతూ ఉన్నాను. చూడండి 2 స్టెప్స్ అయితే వేసినాను. ఇంకా మా పాప అయితే గట్టిగా ఏడుస్తుంది. సరేలే అని మా పాప నిద్రపోకైతే వెళ్ళిపోయినాను.
నెక్స్ట్ అయితే ఇక అందరూ పూలైతే చుట్టేస్తున్నారు. సో, ఫాస్ట్‌గా అలా జరిగిపోతాంది. ఇక అంతలోపే మా ఆయనైతే వచ్చేసినారు. చూడండి నా సబ్స్క్రైబర్స్‌కి హాయ్ చెప్పండి అంటే ఫుల్ టైర్డ్‌గా హాయ్ అంటున్నారు. సో, మా చిట్టి తల్లి చూడండి వాళ్ళ డాడీనే చూస్తుంది. కన్నయ్య గూడా వచ్చేసినాడు. సో, వాళ్ళ డాడీ అయితే మార్నింగ్ నుంచి కనిపియలే గుడి దగ్గరికి పోయి ఇప్పుడొచ్చినాడు. సో, అట్లా ఫుల్ టైర్డ్‌గా ఉన్నారు. సో, ముద్దల మీద ముద్దలైతే పెడతా అన్నాడు. మా పాప చూడండి ఏడుస్తూ ఉంది. వీడైతే అస్సలు ఊరికే ఉండడు. చూడండి ఒక్కోసారి నా పార్టీ అంటాడు, ఒక్కోసారి వాళ్ళ డాడీ పార్టీ అంటాడు. నా బుజ్జి తల్లి మాత్రం ఎప్పుడు నా పార్టీనే. ముద్ద పెట్టి ఏడిపిస్తున్నా. ఫైనల్‌గా అయితే మా ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ సూపర్‌గా ఉంది కదా! సో, మా సైడ్ అయితే ఇలా చేస్తాము. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. మా జ్యోతులు ఎలా ఉంటాయో మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తా. ఇంతవరకు మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.